హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. జీవితంలో మనం ఊహించని విషయాలు ఎన్నో జరుగుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నిన్నగాక మొన్న వచ్చిన కరోనా గురించి చెప్పుకుంటే మన దేశాన్ని, ఈ ప్రపంచం మొత్తాన్ని ఎంతో అతలాకుతలం చేసింది. ఈరోజు బ్రతికి ఉన్నామంటే ఎంతో కొంత అదృష్టం అని చెప్పొచ్చు. వయసుతో సంబంధం లేకుండా ఎంతోమంది ఈ కారణాల వల్ల ఇబ్బందులు పడ్డారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మానసికంగా బాధపడిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. మన జీవితంలో మనం చేసుకున్న కొన్ని అలవాట్ల వల్ల మనకి ఎదురయ్యే సిచ్యువేషన్స్ని ఎదుర్కోగలం. మనం ప్రతిరోజు ఫాలో అయ్యే చిన్న చిన్న అలవాట్ల వల్ల జీవితం ఎంతో మారుతుంది. మన ఆలోచనలు ఎంతో డెవలప్ అవుతాయి. మనిషి బ్రతకడానికి డబ్బులు అవసరం. మరి ఆ డబ్బు సంపాదించడానికి మన ప్రాణం కూడా ఎంతో అవసరం కదా. మనం మన జీవితంలో చేసుకునే చిన్న చిన్న హ్యాబిట్స్ వల్ల జీవితంలో ఎంతో పెద్ద మార్పులు మనం చూడగలం. మరి ఆ హ్యాబిట్స్ ఏంటో తెలుసుకుందామా? సో లెట్స్ బిగిన్. నెంబర్ 1, రైట్ డౌన్ 3 థింగ్స్. మిమ్మల్ని మీరు ఎంతో గ్రేట్గా చూపించుకునే 3 విషయాలు మీరు బుక్లో మొదటి పేజీలో రాయండి. బుక్ ఓపెన్ చేయగానే మీరు సాధించిన విషయాలు గుర్తుకు వచ్చేలా ఉండాలి. మీకు ఈ విషయం చాలా చిన్నదిగా కనిపించవచ్చు, కానీ ముందే చెప్పుకున్నాం కదా, చిన్న విషయాలతో పెద్ద మార్పులను మనం చూడగలం. మీరు సాధించిన విషయాలన్నీ ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకోవడం వల్ల జీవితంలో మీరు సాధించాలి, గెలవాలి అని గోల్గా మారుతుంది. నెంబర్ 2, లర్న్ టు సే నో. నో చెప్పడం అలవాటు చేసుకోండి. ఎదుటివారు వారి పనుల్ని తప్పించుకోవడానికి మిమ్మల్ని వర్క్ చేయమన్నప్పుడు నో చెప్పండి. సహాయం చేయడం వేరు, పని చేయలేక ఎదుటివారి మీద తోయడం వేరు. మీ జీవితంలో మీరు ఎన్నోసార్లు అనవసరంగా ఒప్పుకున్నానే అని ఎన్నోసార్లు ఫీల్ అయ్యే ఉంటారు. అందుకే మీకు నచ్చని విషయం మీ ముందు ఉన్నప్పుడు నో చెప్పడానికి ట్రై చేయండి. మీకు నచ్చిన పని మీరు చేస్తేనే హ్యాపీగా ఉంటారు. ఇది మీ జీవితం, మీకు నచ్చినట్లుగా ఉండాలి. నెంబర్ 3, 1 minute ఎక్సర్సైజ్ ఆఫ్టర్ వేకింగ్ అప్. నిద్ర లేవగానే శరీరం ఎంతో యాక్టివ్గా ఉన్నప్పటికీ లేవగానే కొంతమందిలో కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది. అందుకే లేవగానే ఈ 1 నిమిషం ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి వెంటనే యాక్టివ్గా ఉంటారు. మీకు కుదిరితే కనీసం 10 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయొచ్చు. అది మీ చాయిస్. నెంబర్ 4, ఇన్వెస్ట్ ఇన్ ఎక్స్పీరియన్స్. డబ్బు సంపాదించడం ఎంతో కష్టం. ఆ డబ్బులు మీరు సరిగ్గా ఖర్చు పెట్టడం ఇంకా ఎంతో కష్టం. అందుకు మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయి కూడా మీరు అన్ని విషయాల గురించి తెలుసుకోవాలి. మీకు ఎప్పుడైతే అవగాహన ఉంటుందో అప్పుడు నష్టం వచ్చే ఛాన్సెస్ ఉండనే ఉండవు. మీ జీవితంలో ఎంతో మందిని కలుస్తూనే ఉంటారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లైఫ్ పార్ట్నర్, ఇలా ఎన్నో ఎక్స్పీరియన్సెస్ మీ జీవితంలో ఉంటాయి. వాటి ద్వారా మీరు నేర్చుకోవాలి, కానీ కళ్ళు మూసుకొని ముందుకు వెళ్ళకూడదు. నెంబర్ 5, ఆర్గనైజ్ యువర్ హోమ్. బయట ఎన్ని తిరుగులు తిరిగినప్పటికీ సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వస్తాం కదా. మనం ఉండే రూమ్, మనం ఉండే ఇల్లు ఎంత నీట్గా సర్దుకుంటే మనకు కావలసినప్పుడు ఆ వస్తువు కూడా ఈజీగా దొరుకుతుంది. అందుకు మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కాసేపు ఆర్గనైజ్ చేసుకోవడానికి టైం ఇవ్వండి. నెంబర్ 6, రీడ్ ఫర్ 15 minutes a day. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు బుక్స్ చదవడం అనేది ఎంతో మంచి అలవాటు. మనం ఉండే ఈ బిజీ ప్రపంచంలో బుక్స్ చదవడానికి టైం లేకపోవచ్చు, కానీ కనీసం రోజుకు 15 నిమిషాలు చదవడం అలవాటు చేసుకుంటే ఎన్నో విషయాలు ఉన్న చోటు నుండే నేర్చుకుంటారు. మీకు బుక్స్ చదవడానికి టైం లేకపోతే ఆడియో బుక్స్ ద్వారా కూడా మీరు ఎంతో జ్ఞానాన్ని సంపాదించవచ్చు. మనం కొన్ని పనులు చేయడానికి ఎన్నో గంటల సమయం తీసుకుంటాం, కానీ అందులో ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళు మాత్రం కొన్ని నిమిషాల్లోనే వర్క్ కంప్లీట్ చేస్తారు. దానికి కారణం వాళ్ళు చెక్ లిస్ట్ పద్ధతిని ఉపయోగిస్తారు. అయితే ఈ చెక్ లిస్ట్ పద్ధతి అంటే ఏంటి, దానిని ఎలా, ఎప్పుడు, ఎందుకు ఉపయోగించాలి అనే విషయాలను రచయిత అటల్ గవాండే ఈ చెక్ లిస్ట్ మేనిఫెస్టో బుక్ ద్వారా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు కూడా ఈ చెక్ లిస్ట్ పద్ధతిని ఉపయోగించి టైం సేవ్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు కూడా ఈ ఆడియో బుక్ని వినొచ్చు. మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఫ్లాట్ 50% ఆఫ్ లభిస్తుంది. మా కూపన్ కోడ్ T50 కుకు FM యాప్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉంది. ప్రతిరోజు ఎన్నో ఆడియో బుక్స్ని అందుబాటులోకి తీసుకువస్తూనే ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. బ్యాక్ టు ద వీడియో. నెంబర్ 7, కీప్ ట్రాకింగ్ యువర్ మనీ. ముందుగానే చెప్పుకున్నట్లు డబ్బు సంపాదించడంతో పాటుగా డబ్బుని ఖర్చు పెట్టడం కూడా నేర్చుకోవాలి. ప్రతిరోజు మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, ప్రతి నెల మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, మీకు ప్రతి నెల వచ్చే ఇన్కమ్ ఎంత అనేది మీకు తెలియాలి. మీరు సంపాదించే వాటి నుండి మీరు ఎంత సేవ్ చేస్తున్నారు, ప్రతి నెల ఎంత ఖర్చు పెడుతున్నారు, మీకు ఎంత సేవ్ చేస్తున్నారు అనే దాని గురించి మీకు తెలిసినప్పుడే కరోనా వచ్చినప్పుడు లాంటి ఫేస్ చేసిన హార్డ్ సిచ్యువేషన్లో కూడా మీ దగ్గరున్న డబ్బుతో మీరు బ్రతకగలరు. కనీసం 6 monthsకి సరిపడా సేవింగ్స్ ఉండటం అవసరం. నెంబర్ 8, ఫర్గెట్ యువర్ పాస్ట్. జరిగిపోయిన గతాన్ని మర్చిపోండి, జరగాల్సిన భవిష్యత్ గురించి ఆలోచించండి. కష్టాలు, నష్టాలు, బాధలు, సంతోషాలు ఇవన్నీ శాశ్వతం కాదు. ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించడం వల్ల
ఇప్పుడు మీ విలువైన సమయాన్ని మీరు కోల్పోతున్నారు. అందుకే గతాన్ని మర్చిపోండి, జరిగిన అనుభవాలను మాత్రం గుర్తుపెట్టుకోండి. నెంబర్ 9, స్పెండ్ 10 hours ఇన్ ఎ మంత్. రోజుకి 24 గంటలు, అందులో ప్రతిరోజు కనీసం 20 నిమిషాలైనా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ట్రై చేయండి. నేర్చుకోవడానికి ఎన్నో ఉన్నాయి. మనం ఎంత నేర్చుకున్నప్పటికీ నేర్చుకోవాల్సినవి మాత్రం చాలా ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉండే విషయాలు నేర్చుకోవడానికి ట్రై చేయండి. జీవితం ఎప్పుడు ఎలా ముందుకు వెళ్తుందో తెలియదు కదా. మీకు పాటలు పాడడం ఇష్టం ఉంటే ప్రతిరోజు 20 minutes అయినా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైనా కోర్స్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కనీసం 20 నిమిషాలైనా ట్రై చేయండి. మీకు ఎక్సర్సైజ్ చేసే అలవాటు లేకపోతే ఈ రోజులో 20 నిమిషాలైనా ఎక్సర్సైజ్ చేయండి. ఇలా మీకు నచ్చినట్లు మీ ఆలోచనలకు తగ్గట్లు కొత్త అలవాట్లుగా మార్చుకోండి. నెంబర్ 10, టైం ఎంతో విలువైంది. సిచ్యువేషన్ చేజారిపోయిన తర్వాత ఫీల్ అవ్వడం కంటే మన చేతిలో ఉన్నప్పుడే హ్యాండిల్ చేయడం అవసరం. మీకోసం మీరు టైం ఇవ్వండి. మీ మనసుకి ఆనందం కలిగించే విషయాల కోసం టైం ఇవ్వండి. మీరు ఎప్పుడైతే మీకోసం మీరు టైం ఇస్తారో మీ జీవితంలో మీరు ఎంతో హ్యాపీగా ఉంటారు. మనం ఎంత కష్టపడినప్పటికీ మన ఆనందం కోసమే కదా. ప్రతి ఒక్కరికి ఉండేది 24 గంటలు. సరిగ్గా యూజ్ చేసుకుంటే సక్సెస్ అవుతారు, సరిగ్గా యూజ్ చేసుకోకపోతే ఉన్న చోటే ఆగిపోతారు. నెంబర్ 11, ఎక్స్పెక్టేషన్స్ ఆనందాన్ని చంపుతుంది. ఎంత తక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మన ఆరోగ్యానికి అంత మంచిది. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయడం తప్పులేదు, కానీ అతిగా ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. ప్రతిసారి మనం కోరుకున్నట్లు జరగదు. అలా మనం కోరుకున్నది జరిగినప్పుడు మనం మన ఎక్స్పెక్టేషన్స్ కోల్పోకుండా ఉండాలంటే తక్కువగా ఎక్స్పెక్టేషన్స్ చేయడం అవసరం. మీ గోల్ కోసం కష్టపడండి, రిజల్ట్ మీ కష్టానికి వదిలేయండి. తక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల మీరు హ్యాపీగా ఉంటారు. నెంబర్ 12, ప్రోక్రాస్టినేషన్. మనలో చాలామందికి బద్ధకం అనేది ఎక్కువగానే ఉంటుంది. చిన్నప్పటి కూడా రేపు స్టార్ట్ చేద్దాం, ఎల్లుండి స్టార్ట్ చేద్దాం అనే వాళ్ళు ఉంటారు. కానీ ఈ నిమిషం కంప్లీట్ చేద్దాం అనే వాళ్ళు తక్కువ. జీవితంలో ఎప్పుడు చేయాల్సిన వర్క్ అప్పుడు చేస్తే పెండింగ్ ఉండవు. పెండింగ్ వర్క్స్ లేకపోతే టైంకి వర్క్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. వీలైనంత వరకు మీ జీవితంలో ఎప్పటికప్పుడు వర్క్ కంప్లీట్ చేయండి. నెంబర్ 13, హెల్దీ లైఫ్ స్టైల్. టైంకి ఫుడ్ తినండి, టైంకి నిద్రపోండి. మీరు తినే ఫుడ్ హెల్దీవి తినడానికి ట్రై చేయండి. మీరు హెల్దీ ఫుడ్ తిన్నప్పుడు మీ హెల్త్ ఎంతో బాగుంటుంది. మీ హెల్త్ బాగుంటే ఆటోమేటిక్గా ఎంతో మనశ్శాంతి ఉంటుంది. డబ్బు పెట్టి ఆరోగ్యాన్ని కొనలేం కదా. స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి అలవాట్లకి దూరంగా ఉండండి. మీకు నచ్చే పనులు చేయండి. వీలైనంత వరకు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. మీకోసం మీరు టైం ఇవ్వండి. ఫాస్ట్ ఫుడ్కి దూరంగా ఉండండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.